లో కూడా కొన్ని స్టాండర్డైజేషన్స్ తీసుకోవాలి. ఐల్ టెల్ యూ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకున్నాం డాక్యుమెంట్ టైప్ ఇన్ HTML5. మరి HTML4లో ఎలా ఉండేది సాయి అని అడిగితే 4లో 3 డాక్ టైప్స్ ఉండేవి. ఏంటంటే అవి ఫస్ట్ వన్ వచ్చి స్ట్రిక్ట్ డాక్ టైప్, స్ట్రిక్ట్ డాట్ డిటిడి, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. డిటిడి అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. నెక్స్ట్ లూజ్ టైప్, లూజ్ ఆర్ ట్రాన్సిషన్, లూజ్ కానీ ట్రాన్సిషన్ అనుకుంటా, ట్రాన్సిషన్ డాట్ డిటిడి. నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ డాట్ డిటిడి. ఈ 3 డాక్ టైప్స్ ఉండేవి అనమాట. ఇవేంటంటే మనం రాసిన HTML స్ట్రిక్ట్ టైపా, స్ట్రిక్ట్ గా రాసామా, లేకపోతే కొన్ని అటు ఇటువా. అంటే అర్థం ఏంటంటే స్ట్రిక్ట్ అంటే మనకి యాక్చువల్గా కొన్ని ప్రజెంట్